హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ బాయ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ క్లాస్ 11 జియోగ్రఫీకి సంబంధించి చాప్టర్ 4 క్లైమేట్ యొక్క పార్ట్ 2 రిథమ్స్ ఆఫ్ సీజన్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. సో మనకి క్లైమాటిక్ కండిషన్స్ అన్ని ఇండియాలో యాన్యువల్ సైకిల్ ఉంటాయి, సీజన్స్ అన్నీ కూడా. సో దాంట్లో ఫస్ట్ 4 సీజన్స్ వచ్చేసి కోల్డ్ వెదర్ సీజను, హాట్ వెదర్ సీజను, హాట్ వెదర్ సీజను, సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ రిట్రీటింగ్ మాన్సూన్. సో దీంట్లో ఇంపార్టెంట్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అర్థమవుతే ఆటోమేటిక్గా రిట్రీటింగ్ మాన్సూన్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ కోల్డ్ వెదర్ సీజన్ చూస్తే టెంపరేచర్ ఏ విధంగా ఉంటుందంటే, కోల్డ్ వెదర్ సీజన్ అంతా కూడా మిడ్ నవంబర్లో స్టార్ట్ అవుతుంది నార్త్ ఇండియాలో మొత్తం. డిసెంబర్ అండ్ జనవరిలో కోల్డెస్ట్ మంత్స్గా ఉంటాయి నార్థన్ ప్లేన్ అంతా కూడా. సో మీన్ డైలీ టెంపరేచర్ వచ్చేసి 21 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా. నైట్ టెంపరేచర్ క్వైట్ లో ఉంటుంది, అంటే 21 degrees సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. సమ్ టైమ్స్ పంజాబ్ అండ్ రాజస్థాన్లో అయితే ఇంకా ఫ్రీజింగ్ పాయింట్స్లో ఉంటుంది, అంటే -degreesలో కూడా రీచ్ అవుతుంది. సో 3 మెయిన్ రీజన్స్ కోల్డ్లో ఉండడానికి నార్త్ ఇండియాలో క్లైమేటిక్ కండిషన్స్ అంతా చాలా కోల్డ్ ఉండడానికి 3 రీజన్స్ ఏంటంటే, లైక్ స్టేట్స్ ఇన్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో మోడరేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సీ ఉంటుంది, అంటే ఇవి మెయిన్ ల్యాండ్లో సీకి చాలా దూరంగా ఉంటాయి. సో దానివల్ల సీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి కాంటినెంటల్ క్లైమేట్ ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి స్నోఫాల్, హిమాలయాస్ దగ్గర ఉంటాయి కాబట్టి స్నోఫాల్ ఉంటుంది హిమాలయాస్లో. సో హిమాలయాస్ నుంచి కోల్డ్ వేవ్స్ వస్తాయి. అరౌండ్ ఫిబ్రవరి ఆ మంత్లో కోల్డ్ విండ్స్ కమ్మింగ్ ఫ్రమ్ కాశ్మీర్ అండ్ టర్క్మెనిస్తాన్. సో యూరోప్ నుంచి వచ్చే కాశ్మీర్, టర్క్మెనిస్తాన్ నుంచి కోల్డ్ వేవ్స్ రీచ్ అవుతాయి నార్త్ అండ్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో. సో అందుకే పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో చాలా కోల్డ్ ఎక్కువగా ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ద మాన్సూన్ చూస్తే, attempts have been made to understand the nature and mechanism of monsoon on the basis of data collected in land, oceans in the upper atmosphere. The intensity of southwest monsoon winds of the southern oscillation can be measured among others by measuring the difference in pressure between Tahiti in French Polynesia in East Pacific and Port Darwin in northern Australia. So Indian Meteorological Department can forecast the possible behavior of monsoon on the basis of 16 indicators. సో మాన్సూన్ని మనము ఇండియాలో ఒక్కటే అబ్జర్వేషన్స్, ఇండియన్ ల్యాండ్ పైన అబ్జర్వేషన్స్ మాత్రమే మాన్సూన్ అర్థం చేసుకోలేమన్నమాట. సో మనకి అటు వెస్టర్న్ సైడ్ అయితే యూరోప్ ఆ రీజన్స్లో ఉన్న ఫ్రెంచ్ పాలినేషియాలోన, ఈస్ట్ పసిఫిక్ అంటే పాలినేషియా, ఆస్ట్రేలియా సైడ్ అన్న పాలినేషియా, మైక్రోనేషియా, మెలనేషియా ఆ రీజన్ అంతా కూడా స్టడీ చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా మొత్తం నార్త్ ఈస్ట్ ఆస్ట్రేలియా సైడ్ అంతా కూడా. సో అంటే అక్కడ ఉన్న చేంజెస్ అన్నీ కూడా, విండ్స్ చేంజెస్ అన్నీ కూడా ఈ మాన్సూన్ పైన ఆల్మోస్ట్ 16 ఇండికేటర్స్ ఉన్నాయి ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్. సో మనకి రెయిన్ఫాల్ వస్తుందా లేదా, తుఫాన్స్ వస్తున్నాయా లేదా, ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఫోర్కాస్ట్ చేసేది ఆల్మోస్ట్ 16 ఇండికేటర్స్ పైన బేస్ చేసుకొని మనకి ఫోర్కాస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. సో పెనిన్సులా రీజన్ ఆఫ్ ఇండియా హవెవర్ డజంట్ హ్యావ్ ఎనీ వెల్ డిఫైన్డ్ కోల్డ్ వెదర్. సో మనకి నార్థన్ సైడ్ అంతా కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సెంటర్ పార్ట్లో నుంచి వెళ్ళిపోతుంది, కానీ ఆ రీజన్ అంతా కూడా కోల్డ్ ఉంటుంది. కానీ పెనిన్సులా రీజన్ సదరన్ స్టేట్స్లో మాత్రము వెల్ డిఫైన్డ్ కోల్డ్ వెదర్ సీజన్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ కోస్టల్ ఏరియాస్ ఉంటాయి, అలాగే మొత్తం కొన్ని ఏరియాస్ అన్నీ కూడా సీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. అలాగే ప్రాక్సిమిటీ ఆఫ్ ఈక్వేటర్ ఉంటుంది, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది సెంటర్లో ఇండియా సెంట్రల్కి వెళ్ళిపోతే మనకి మిగతాదంతా కూడా ఆ రీజన్, ఇండియా సదరన్ పార్ట్ పెనిన్సులా రీజన్ అంతా కూడా ట్రాపికల్ రీజన్లో ఉంటుంది, విచ్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఈక్వేటర్. సో అందుకే కోల్డ్ వెదర్ని అందుకే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. సో మీన్ మ్యాక్సిమం టెంపరేచర్ అనేది ఉంటుంది జనవరి అటు తిరువనంతపురంలో అయితే 31 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది, అది జూన్లో అయితే 29.5 degrees సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే డ్రాస్టిక్ చేంజ్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. 31, 29 అంటే ఆల్మోస్ట్ 31, 30 ఉంటుంది. సో టెంపరేచర్స్ ఆఫ్ ద హిల్స్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రిమైన్ కంపారిటివ్లీ లో. సో ఆల్టిట్యూడ్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్లో మౌంటైన్స్ పైన, హిల్స్ పైన కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ప్రెజర్ అండ్ విండ్స్ చూస్తే, ఎండ్ ఆఫ్ డిసెంబర్ ద సన్ షైన్స్ వర్టికలీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఎర్త్ పైన ఈక్వేటర్ ఉంటుంది, సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో డిసెంబర్ రీజన్లో సన్ రైస్ అనేది డైరెక్ట్గా క్యాప్రికాన్ రీజన్లో పడుతుంది, క్యాప్రికాన్ రీజన్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ రీజన్లో పడుతుంది. సో ద వెదర్ ఇన్ దిస్ సీజన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై feeble high pressure conditions over the northern plain. In south the air pressure is slightly lower. సో air pressure అనేది లోవర్గా ఉంటుంది, ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది కాబట్టి
ఇంటెన్సివ్ హీట్ ఉంటుంది. సో isobars of 101 MB and 113 MB pass through the northwest India and far south respectively. As a result, picture shown in 4.7. సో ఈ విధంగా ఉంటుంది. సో 108 MB ఉంటుంది, 109 MB ఈ రీజన్స్లో అంతా పాస్ అవుతుంది. 107, 106 ఈ విధంగా ఐసోబార్స్ అనేవి ఉంటాయి. ఇండియన్ ప్రెషర్ సర్ఫేస్ విండ్స్కి మ్యాప్ అది. As a result, winds start blowing from northwestern high pressure zone to the low area pressure zone over the Indian Ocean in the south. Due to low pressure gradient, the light winds with a low velocity of about 3 to 5 km/h begin to blow outwards. By and large, the topography of region influence the wind direction. They are westerly or northwesterly down the Ganga Valley. They become northerly in the Ganga Brahmaputra Delta. సో మనకి ఈ విండ్స్ ఇండియన్ టోపోగ్రఫీ అనేది ఈ విండ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఫ్రీ ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టోపోగ్రఫీ దే ఆర్ క్లియర్లీ నార్త్ ఈస్టర్లీ ఓవర్ ద బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ రీజన్లో ఇది నార్త్ ఈస్టర్లీగా ఉంటాయి. సో ఈ టోపోగ్రఫీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవి వెస్టర్లీ నార్త్ వెస్టర్లీగా మారుతాయి గంగా వ్యాలీలో. డ్యూరింగ్ ద వింటర్స్ ద వెదర్ ఇన్ ఇండియా ఇస్ ప్లెజెంట్. సో వింటర్స్లో ఇండియాలో ప్లెజెంట్గా ఉంటుంది వెదర్. The pleasant weather conditions, however, at intervals get disturbed by shallow cyclonic depressions originating over the East Mediterranean and traveling eastwards across West Asia. సో వింటర్స్లో సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట మెడిటేరియన్ సీ ఆ రీజన్స్లో. అక్కడ నుంచి అవి ఈస్ట్వర్డ్స్ ట్రావెల్ అయ్యి వెస్ట్ ఏషియా నుంచి దాటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా వెస్ట్రన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అయిన పంజాబ్, రాజస్థాన్ ఆ రీజన్లో ఇవి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. The moisture content gets augmented from the Caspian Sea in the north and the Persian Gulf in the south. నెక్స్ట్ వచ్చేసి రైన్ఫాల్. వింటర్ మాన్సూన్స్ డోంట్ కాజ్ రైన్ఫాల్ యాజ్ దే మూవ్ ఫ్రమ్ ల్యాండ్ టు సీ. సో వింటర్ మాన్సూన్స్లో రైన్ఫాల్ అనేవి ఉండదు, ఎందుకంటే అవి మాన్సూన్స్ ల్యాండ్ నుంచి సీకి వెళ్తాయి. సో అందుకే రైన్ఫాల్ అనేది ఉండదు అనమాట. లిటిల్ హ్యూమిడిటీ ఉంటుంది డ్యూ టు యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఆఫ్ ల్యాండ్. సో ద పాసిబిలిటీ ఆఫ్ రైన్ఫాల్ ఫ్రమ్ దెమ్ రెడ్యూసెస్. సో మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా డోంట్ హ్యావ్ రైన్ఫాల్ ఇన్ ద వింటర్ సీజన్. సో ఇండియాలో వింటర్ సీజన్స్లో రైన్ఫాల్ అనేది ఉండదన్నమాట. ఇన్ నార్త్ వెస్టర్న్ ఇండియా సమ్ వీక్ టెంపరేచర్ సైక్లోన్స్ ఫ్రమ్ ద మెడిటరేనియన్ సీ కాజ్ రైన్ఫాల్ ఇన్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ. సో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో మెడిటరేనియన్ సీ నుంచి వచ్చిన టెంపరేచర్ సైక్లోన్స్ వల్ల కొన్ని వర్షాలు అనేది పడతాయి అనమాట. ఈ వర్షాలే రబీ క్రాప్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. సో ద ప్రెసిపిటేషన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్నోఫాల్ ఇన్ ద లోయర్ హిమాలయాస్. ఇట్ ఈస్ దిస్ స్నోస్ దట్ సస్టైన్స్ ద ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ ద Himalayan rivers during the summer months. The precipitation goes on decreasing from west to east in the plains and from north to south in the mountains. The average winter rainfall in Delhi is around 53 mm. In Punjab, Bihar, rainfall remains between 25 mm and 18 mm respectively. Central parts of India and northern parts of southern peninsula also get winter rainfall occasionally. సో వింటర్ రైన్ఫాల్ అనేది సెంట్రల్ పార్ట్స్, నార్థన్ పార్ట్స్ ఆఫ్లో కూడా ఉంటుంది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రైన్స్ 25 మిల్లీమీటర్ నుంచి 50 మిల్లీమీటర్ కూడా ఉంటాయి వింటర్ మంత్స్లో. అదే అక్టోబర్ అండ్ నవంబర్లో చూస్తే నార్త్ ఈస్ట్ మాన్సూన్ వైల్ క్రాసింగ్ ఓవర్ ద బే ఆఫ్ బెంగాల్ పిక్స్ అప్ మాయిశ్చర్ అండ్ కాజెస్ టొరెన్షియల్ రైన్ఫాల్ ఓవర్ తమిళనాడు కోస్ట్, సదర్న్ ఆంధ్రప్రదేశ్ అండ్ సౌత్ ఈస్ట్ కర్ణాటక అండ్ సౌత్ ఈస్ట్ కేరళ. సో ఈ రీజన్స్లో అంతా కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల రీజన్స్ వస్తాయి. నార్త్ సౌత్ వెస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్లో ఈ రీజన్స్ అంతా కూడా రెయిన్ షాడో రీజన్స్గా ఉంటాయి. నెక్స్ట్ హాట్ వెదర్ సీజన్. సో హాట్ వెదర్ సీజన్ ఏ విధంగా ఉంటుంది టెంపరేచర్ చూస్తే విత్ అపరెంట్ నార్త్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ సన్ టువర్డ్స్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇది సమ్మర్ హాట్ వెదర్ సీజన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సన్ అనేది ఉంటుంది. దానివల్ల హీట్ టెంపరేచర్ ఇంటెన్సివ్గా ఉంటుంది. ఇక్కడ లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది అనమాట. Temperatures recorded over 30 to 32 degrees centigrade. In March, the highest temperature of about 38 degrees centigrade occurs in the Deccan Plateau, while in April, temperature range 38 degrees to 43 degrees are found in Gujarat and Madhya Pradesh. సో ఆల్మోస్ట్ మార్చ్లో అయితే 38 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది డెక్కన్ ప్లాట్యూ పైన, అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రీజన్స్లో. అదే గుజరాత్, మధ్యప్రదేశ్ రీజన్స్లో అయితే 38 నుంచి 43 డిగ్రీస్ ఉంటుంది. సో ఇన్ మే హీట్ బెల్ట్ మూవ్స్ ఫర్దర్ నార్త్ and in northeastern part of India, temperature around 40 degrees centigrade not uncommon. సో 48 డిగ్రీస్ అనేది అన్ని రీజన్స్లో కామన్గా ఉంటుందన్నమాట. సో ద హాట్ వెదర్ సీజన్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్ మైల్డ్ అండ్ నాట్ సో ఇంటెన్స్ యాజ్ ఫౌండ్ ఇన్ నార్త్ ఇండియా. ద పెనిన్సులర్ సిచ్యువేషన్ ఆఫ్ సౌత్ ఇండియా విత్ moderating effect of the oceans keeps the temperatures lower than the prevailing in North India. సో
నార్త్ ఇండియాలో హీట్ ఎక్కువ ఉంటుంది, పెనిన్సులా సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఇక్కడ పెనిన్సులార్ ఇండియాలో, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అన్నమాట సీ బ్రీజెస్ వల్ల. సో టెంపరేచర్ రిమైన్ 26 degrees to 32 degrees. Due to altitude, the temperature in the hills of Western Ghats remain below 25 degrees. సో వెస్టర్న్ ఘాట్స్లో హిల్స్ ఉంటాయి కాబట్టి ఆల్టిట్యూడ్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది, అందుకే వాటి టెంపరేచర్ 25 degrees centigrade ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్లో. ఇన్ ద కోస్టల్ రీజన్స్ నార్త్ సౌత్ ఎక్స్టెంట్ of isotherms parallel to the coast confirms the temperature does not increase from north to south, rather it increases from the coast to the interior. So the mean daily minimum temperature during the summer months also remains quite high and rarely goes to 26 degrees centigrade. నెక్స్ట్ ప్రెజర్ అండ్ చూస్తే ద సమ్మర్ మంత్స్ ఆర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎక్సెసివ్ హీట్ అండ్ ఫాలింగ్ ఎయిర్ ప్రెజర్ ఇన్ ద నార్దర్న్ హాఫ్ ఆఫ్ ద సెంచరీ. సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఏర్పడుతుంది, ఎందుకంటే సన్ అనేది మార్చ్ పీరియడ్లో హాట్ సమ్మర్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఉంటుంది. సో దానివల్ల గంగా వ్యాలీ ఆ రీజన్ అంతా కూడా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఏర్పడుతుంది అనమాట. 25 degrees centigrade, 25 degree northern latitude in July. Roughly this elongated low pressure monsoon trough extends over the Thar desert వరకు ఎక్స్టెండ్ అయ్యి నార్త్ వెస్ట్ పాట్నా నుంచి చోటానాగపూర్ ప్లాట్యూ ఈస్ట్ సౌత్ ఈస్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ లో ప్రెషర్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది ఈ విధంగా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. సో ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్. సో జనరలీ మనకి సౌత్, సో ఈస్ట్ ఇది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్, ఇది నార్త్ సౌత్ డైరెక్షన్స్, ఇవి డైరెక్షన్స్ కదా. సో మనకి ఈస్ట్ సైడ్ నుంచి ఫామ్ అయిన విండ్స్ని ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ అంటాం. ఇవి ట్రేడ్ విండ్స్ అని ఎందుకంటామంటే, సో మర్చెంట్స్ అందరూ కూడా 18th century అంతా కూడా ఈ విండ్స్నే ఫాలో అయ్యేవారు అనమాట. అంటే ఇప్పుడు ఆఫ్రికా, ఇండియా నుంచి అక్కడ మనకి వెస్ట్ ఏషియా, ఇండియా నుంచి ఆఫ్రికాకి రీచ్ అయ్యేవాళ్ళు, కేప్ ఆఫ్ కమరిన్ దగ్గర ఇక్కడ అంతా కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ నార్త్ అమెరికా కానీ అట్లా పోవాలంటే ఈ ట్రేడ్ విండ్స్నే ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఈ విండ్స్ ద్వారా వెళ్ళిపోతే ఈ రీజన్కి వచ్చేవాళ్ళు, ఇటు ఈ విధంగా వచ్చేవాళ్ళు. విండే ట్రేడ్ విండ్స్ అంటారు అనమాట. సో ఇక్కడ మనకి ఈస్ట్ సైడ్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి ఈస్ట్ సైడ్ నుంచి ఆరిజిన్ అవుతాయి కాబట్టి ఇది నార్త్ ఈస్టర్లీ విండ్స్, ఇది సౌత్ సైడ్ కాబట్టి సౌత్ ఈస్టర్లీ విండ్స్. అదే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ తర్వాత వెస్టర్లీస్ అంటాము. వెస్టర్లీస్ అని ఎందుకంటాము, ఈ విండ్స్ అనేవి వెస్ట్ సైడ్ నుంచి ఆరిజిన్ అవుతాయి కాబట్టి ఇవి వెస్టర్లీస్. సో వెస్టర్లీస్ అంటే అయిందని అనుకుంటున్నాను. సో మనకి ట్రాపిక్ ఆఫ్ ఈక్వేటర్ దగ్గర 0 degrees. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సమ్మర్లో సన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ ఇంటెన్సివ్ హీట్ వల్ల మనకి లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తే నార్త్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్, సౌత్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ ఫామ్ అయ్యి ఇక్కడ ఈక్వేటర్ దగ్గర, అంటే కరెక్ట్ ఈక్వేటర్ పైనే కాదు, ఈక్వేటర్కి అటు ఇటుగా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఏర్పడుతుంది. సో ఇదే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోను. మార్చ్లో వచ్చే కొద్ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర వస్తుంది కదా. సో మనకి ఇండియాకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మిడిల్ ఆఫ్ ద ఇండియా త్రో పాస్ అవుతుంది అనమాట. సెంట్రల్ ఇండియాని డివైడ్ చేస్తూ ఉంటుంది, ఇండియాని 2 partsగా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది షిఫ్ట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర సమ్మర్లో హీట్ టెంపరేచర్ పడుతుంది, ఇంటెన్సివ్ హీట్ వల్ల ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది. లో ప్రెషర్ వల్ల ఈ విండ్స్ నుంచి ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఈక్వేటర్ దగ్గర ఉండేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, గంగా వ్యాలీ ఆ రీజన్ అంతా కూడా. సో చోటానాగపూర్ ప్లాట్యూ ఈ రీజన్ అంతా కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఈ ఎక్స్టెండ్ వల్ల లో ప్రెషర్ వల్ల మనకి అరేబియన్ సీలో హై ప్రెషర్ ఉంటుంది, అందుకే అక్కడ నుంచి విండ్స్ అట్రాక్ట్ అవుతాయి. దీన్నే మనం సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుండి వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, అదంతా చదువుతాం అనమాట. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ చూడంటే ఇదే అనమాట. అంటే లో ప్రెషర్ ట్రఫ్ అనొచ్చు, లో ప్రెషర్ డిప్రెషన్ అనొచ్చు, విచ్ అట్రాక్ట్స్ ద విండ్స్. సో ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అది ఏర్పడుతుంది 25 degrees నార్తర్న్ ఇన్ జూలై. సో ఇది థార్ డెజర్ట్ రాజస్థాన్ నుంచి అటు నార్త్ వెస్ట్ పాట్నా నుంచి చోటానాగపూర్ ప్లాట్యూ ఈస్ట్ సౌత్ ఈస్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది.
So the location of ITC attracts the surface circulation of the winds which are southwesterly on the west coast as well as the along coast of West Bengal and Bangladesh. సో ఇక్కడ ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఉండడం వల్ల బంగ్లాదేశ్ నుంచి విండ్స్ అలాగే సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి విండ్స్ని అట్రాక్ట్ చేస్తుంది. దే ఆర్ ఈస్టర్లీ ఆర్ సౌత్ ఆర్ ఈస్టర్లీ ఓవర్ నార్త్ బెంగాల్ అండ్ బీహార్. సో బెంగాల్ అండ్ బీహార్లో అయితే అవి ఈస్టర్లీ ఉంటాయి అనమాట. సో ఈస్టర్లీ విండ్స్. So it has been discussed earlier that these currents of southwesterly monsoon are in reality displaced equatorial westerlies. The influx of these winds by mid-June brings about change in the weather towards the rainy season. In the heart of intertropical convergence zone in the northeast, the dry and hot winds known as Lu blow in the afternoon and very often they continue to well into midnight. Dust storms in the evening are very common during May in Punjab, Haryana, Eastern Rajasthan and Uttar Pradesh. These temporary storms bring a welcome respite from the oppressing heat since they bring with them light rains and a pleasant cool breeze. Occasionally the moisture laden winds are attracted towards the periphery of the trough. A sudden contact between dry and moist air masses gives rise to local storms of a great intensity. So these local storms are associated with violent winds, torrential rains and even hailstorms. సో లోకల్ విండ్స్ అన్నీ కూడా కొంచెం వైలెంట్గా ఉంటాయి అన్నమాట. విండ్స్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటాయి, అలాగే టొరెన్షియల్ రెయిన్స్ ఉంటాయి, హెయిల్ స్టోర్మ్స్ కూడా వస్తాయి. లూ అంటే మీనింగ్ విండ్స్ అనే ఇక్కడ దాని టర్ము ఇచ్చింది. లూ అంటే విండ్స్ అని, డ్రై అండ్ హాట్ విండ్స్ని లూ అంటారు. అలాగే సమ్ ఫేమస్ లోకల్ స్టార్మ్స్ చూస్తే హాట్ వెదర్ సీజన్లో మ్యాంగో షవర్స్ అంటారు. అంటే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు కేరళ, కర్ణాటక రీజన్లో మ్యాంగో ప్లాంటేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు, సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు అప్పుడు రెయిన్ఫాల్ ఉంటుంది. ఆ రెయిన్ఫాల్ వల్ల మ్యాంగో పంటలన్నీ పండుతాయి అన్నమాట. సో మ్యాంగో షవర్స్ అంటారు దాన్ని. అందుకే ఇట్ హెల్ప్స్ ఇన్ ద రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్, ఎర్లీ రైపెనింగ్ ఆఫ్ మ్యాంగోస్. సో నెక్స్ట్ బ్లాసమ్ షవర్. విత్ దిస్ షవర్ కాఫీ ఫ్లవర్స్ బ్లాసమ్ ఇన్ కేరళ నియర్ బై ఏరియాస్. సో ఏవైతే ప్లాంటేషన్స్ ఉన్నాయో కేరళ రీజన్స్లో కాఫీ ఫ్లవర్స్ అన్ని బ్లాసమ్ అవుతాయి కాబట్టి బ్లాసమ్ షవర్స్ అని పిలుస్తారు కేరళ రీజన్స్లో. నార్వెస్టర్స్ అయితే దీస్ ఆర్ డ్రెడెడ్ ఈవినింగ్ థండర్ స్టార్మ్స్ ఇన్ బెంగాల్ అండ్ అస్సాం. ద నోటోరియస్ నేచర్ కెన్ బి అండర్స్టాండ్ ఫ్రమ్ ద లోకల్ నామిక్లేచర్ కాల్బైసాకి. సో అస్సాం ఆ రీజన్లో అయితే దీన్ని కాల్బైసాకి అని పిలుస్తారు అన్నమాట. ఎందుకంటే కలామిటీ ఆఫ్ మంత్ బైసాకి ఆ సీజన్లో వస్తాయి కాబట్టి కాల్బైసాకి అని పిలుస్తాం. కాల్ అంటే బ్లాక్ బైసాకి అని వాళ్ళ మీనింగ్. దీస్ షవర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టీ, జూట్ అండ్ రైస్ కల్టివేషన్. ఇన్ అస్సాం దీస్ స్టార్మ్స్ ఆర్ నోన్ యాజ్ బార్డోలీ చీరా అని పిలుస్తారు అస్సాంలో. నెక్స్ట్ లూ, హాట్ అండ్ డ్రై అండ్ అప్రెసింగ్ విండ్స్ బ్లోయింగ్ ఇన్ ద నార్దర్న్ ప్లేన్స్ ఫ్రమ్ ద పంజాబ్ టు బీహార్ విత్ హయ్యర్ ఇంటెన్సిటీ బిట్వీన్ ఢిల్లీ అండ్ పాట్నా. హై అండ్ డ్రై విండ్స్ని లూ అని పిలుస్తాం. ఇవి పంజాబ్ టు బీహార్ అలాగే ఢిల్లీ అండ్ పాట్నా ఉంటుంది, ఆ రీజన్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సౌత్ వెస్ట్ మాన్సూన్. As a result of rapid increase of temperature in May over the northwestern plains, the low pressure conditions over there get further intensified. By early June, they are powerful enough to attract the trade winds of southern hemisphere coming from the Indian Ocean. These southeast trade winds cross across the equator and enter the Bay of Bengal and Arabian Sea only be caught up in the circulation over India. Passing over the equatorial warm currents, they bring them moisture in abundance. After crossing the equator, they follow a southwesterly direction. That is why they are known as southwest monsoon. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి క్లారిటీగా. సో ఇవి ఈస్టర్లీ విండ్స్. సో ఈ ఈస్టర్లీ విండ్స్ అనేవి మనకి ఈక్వేటర్ రీజన్లో, ఆ రీజన్లో ఉండే ఈస్టర్లీ విండ్స్ అనేవి సడన్గా టర్న్ అనేది తీసుకుంటాయి. ఎందుకంటే కొరెలియస్ ఫోర్స్ వల్ల. అలాగే కొరెలియస్ ఫోర్స్ ఇక్కడ మనకి అలాగే ట్రఫ్ అనేది ఏర్పడింది అన్నమాట, లో ప్రెజర్ ట్రఫ్. దాన్ని ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అని చెప్తాం. సో ఇక్కడ ఇవి డైవర్ట్ అవుతాయి ఈ ఈస్టర్లీ డైరెక్షన్ నుంచి ఇటు సౌత్ వెస్ట్ డైరెక్షన్గా అరేబియన్ సీ దగ్గరికి రీచ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఇంటర్ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఉంది, లో ప్రెషర్. ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది అరేబియన్ సీ కోల్డ్ విండ్స్ దగ్గర. సో ఈ విధంగా హై ప్రెషర్ నుంచి విండ్స్ లో ప్రెషర్కి తీసుకెళ్తాయి. సో అరేబియన్ సీ నుంచి సముద్రం నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడున్న ప్రెసిపిటేషన్ అంటే ఇక్కడ వాటర్ హీట్ వల్ల ఎవాపరేట్ అయ్యి మేఘాల్లో కండెన్సేషన్ వల్ల మేఘాలు ఫామ్ అవుతాయి, క్లౌడ్స్ ఫామ్ అవుతాయి కండెన్సేషన్ ప్రాసెస్ వల్ల. సో ఇక్కడ నుంచి ప్రెసిపిటేషన్ వెళ్ళి ల్యాండ్ పైన పడుతుంది. సో వర్షం అనేది వస్తుందన్నమాట. దాన్నే మనము మాన్సూన్ అని పిలుస్తారు. మాన్సూన్ అంటే మీనింగ్ అరబిక్ వర్డ్ సీజన్ అని మీనింగ్, అంటే రెయిన్ఫాల్ సీజన్ అని. సో ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ అని ఎందుకంటామంటే మనకి ఈ డైరెక్షన్ సౌత్ వెస్ట్ ఈ డైరెక్షన్లో వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అని పిలుస్తున్నాం. సో సౌత్ వెస్ట్ మాన్సూన్
మళ్ళీ క్లారిటీగా వినండి. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ల్యాండ్కి టచ్ అయిందో 2 మెయిన్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఒకటేమో అరేబియన్ సీ బ్రాంచ్, ఇంకోటేమో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. సో అరేబియన్ సీ బ్రాంచ్ మళ్ళీ సబ్ బ్రాంచెస్గా డివైడ్ అయితే ఫస్ట్ కేరళ రీజన్స్ వెస్టర్న్ ఘాట్స్ అంతా టచ్ అవుతుంది. సో వెస్టర్న్ ఘాట్స్ని టచ్ అయిన తర్వాత ఫస్ట్ కేరళ రీజను, తర్వాత కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రీజన్ అంతా వస్తుంది. తర్వాత ఇంకొకటేమో ఇక్కడ మహారాష్ట్ర రీజన్లో సబ్ బ్రాంచ్ అరేబియన్ సీ సబ్ బ్రాంచ్, సౌత్ వెస్ట్ మన అరేబియన్ సీ సబ్ బ్రాంచ్ అనేది మళ్ళీ ఇక్కడ మహారాష్ట్ర కొంకణ్ సైడ్ అంతా టచ్ అవుతుంది. ఇక్కడ మహారాష్ట్ర రీజన్ అంతా వస్తుంది. నెక్స్ట్ సౌరాష్ట్ర సబ్ బ్రాంచ్ అనేది ఉంటుంది. ఇక్కడ గుజరాత్ రీజన్ అంతా వచ్చి ఈ విధంగా అరేవలి రేంజెస్ నుంచి ఢిల్లీ వరకు రీచ్ అవుతుంది అనమాట. ఇక్కడ సెంట్రల్ ఢిల్లీ వరకు. నెక్స్ట్ అనదర్ మెయిన్ బ్రాంచ్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ అనేది ఇక్కడ మనకి కేరళకి, తమిళనాడు రీజన్కి, ఆంధ్రప్రదేశ్కి ప్యారలల్గా ఉంటుంది, ప్యారలల్గా వస్తుంది. ప్యారలల్గా వచ్చిన తర్వాత ఇక్కడ మయన్మార్ రీజన్లో మనకి అరకోమా హిల్స్ ఉంటాయి. అరకోన్ యోమా హిల్స్ మయన్మార్లో. సో ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వచ్చేసి అరకోన్ యోమా హిల్స్కి టచ్ అయిన తర్వాత సబ్ బ్రాంచెస్గా డివైడ్ అయిపోతుంది. ఒకటేమో మయన్మార్కి వెళ్ళిపోతుంది, ఇంకోటేమో నార్త్ ఈస్ట్కి వెళ్తుంది, ఇంకోటేమో ఇటు బే ఆఫ్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఈ రీజన్ అంతా బీహారు, యూపీ రీజన్కి వచ్చేస్తుంది. సో ఇక్కడ నార్త్ ఈస్ట్కి వచ్చిందంతా కూడా ఇక్కడ మేఘాలయ ప్లాటీలో గారో, కాశీ, జెంటియా హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్ ఫస్ట్ టచ్ అయినాక ఇక్కడ హెవీ రైన్ఫాల్ అనేది వస్తుంది మేఘాలయలో. అందుకే మయన్స్వరం అని, చెరపుంజి అని హైయెస్ట్ రైన్ఫాల్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ హైట్స్కి రీచ్ అవుతుంది. ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తున్న, ఇక్కడ సముద్రం నుంచి వస్తున్న ప్రెసిపిటేషన్ అంతా కూడా ఇక్కడ మౌంటైన్స్కి టచ్ అయ్యి హై రైన్ఫాల్ అనేది ఉంటుందన్నమాట. నార్త్ ఈస్ట్ అంతా కూడా రైన్ఫాల్ వస్తుంది ఈ బ్రాంచ్ నుంచి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అంతా వెస్ట్ బెంగాల్ సబ్ బ్రాంచ్, బే ఆఫ్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ సబ్ బ్రాంచ్, బీహార్ రీజన్ అంతా వర్షం వచ్చి మళ్ళీ ఢిల్లీ రీజన్కి వెళ్తుంది. ఢిల్లీ నుంచి హిమాలయాస్ టచ్ అయ్యి హిమాలయాస్ నుంచి డీవియేట్ అవుతాయి. ఇక్కడ వరకు సౌత్ వెస్ట్ మాన్సూన్. మీకు అర్థమైందని అనుకుంటున్నాం. ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. So the rain in the southwest monsoon season begins rather abruptly. One result of the rain is that it brings down the temperature substantially. This sudden onset of moisture-laden winds associated with violent thunder and lightning is often termed as break or burst of the monsoon. సో వర్షం ఎప్పుడైతే మాన్సూన్ ల్యాండ్కి టచ్ అవుతుందో సో అప్పుడు ఈ క్లౌడ్స్ అన్నీ బస్ట్ అయిపోయి బ్రేక్ అయిపోతాయి. దాన్ని మాన్సూన్ బస్ట్ ఆర్ మాన్సూన్ బ్రేక్ అని పిలుస్తారు. సో మాన్సూన్స్ మే బస్ట్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ కేరళ. సో కేరళ, కర్ణాటక, గోవా రీజన్లో జూన్లో ఫస్ట్ వీక్లో వస్తాయి. కొన్నిసార్లు డిలే కూడా అవుతుంది. మిగతా రీజన్స్ ఇండియా పార్ట్స్ అంతా కూడా ఈ పార్ట్స్ అంతా టచ్ అయిన తర్వాత డిలేగా వెళ్తుంది అనమాట. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై లోపు ఆల్మోస్ట్ మొత్తం రీచ్ అయిపోతాయి. సో ద డే టెంపరేచర్ రిజిస్టర్ డిక్లైన్ ఆఫ్ 5 to 8 degrees బిట్వీన్ మిడ్ జూన్ అండ్ మిడ్ జూలై. సో రెయిన్ వచ్చిన తర్వాత టెంపరేచర్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. 5 to 8 degrees అనేది తగ్గుతుంది. As these winds approach the land, their southwesterly direction is modified by relief and thermal low pressure over the northwest India. The monsoon approaches the land mass into 2 branches. సో నేను ఇంత కొంచెం చెప్పినట్టుగా సో ఎప్పుడైతే ల్యాండ్కి టచ్ అవుతుందో అక్కడ 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఒకటేమో అరేబియన్ సీ బ్రాంచ్, ఒకటేమో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్. అలాగే అరేబియన్ సీ బ్రాంచ్లో మళ్ళీ సబ్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్ తాకుతుంది. వెస్టర్న్ ఘాట్స్ అని తాకిన తర్వాత వెస్టర్న్ ఘాట్స్ ఇటు హిల్స్ ఉంటాయి కదా, సో హిల్స్ ఇక్కడ విండ్వర్డ్ సైడ్. సో ఎప్పుడైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ తాకినప్పుడు ఈ హైట్ ఉంటుంది కాబట్టి ఈ హైట్ రీచ్ అవుతాయి అవి. ఈ హైట్కి విండ్స్ రీచ్ అయినప్పుడు ఇవి ప్రెసిపిటేషన్ అంతా కురుస్తుంది, అంటే వర్షం అంతా ఇటువైపే కలుస్తుంది విండ్వర్డ్ సైడ్. సో ఇక్కడ వర్షం అంతా మేఘాలు కురిసినాక మేఘాల్లో వాటర్ ఉండదు. సో ఈ రీజన్ అంతా కూడా రెయిన్ షాడో రీజన్ అంటనమాట. అంటే రెయిన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వర్షం అంతా ఈ విండ్వర్డ్ సైడ్ కురిసింది కాబట్టి. దీన్ని రెయిన్ షాడో రీజన్ అంటాము. దీన్ని లీవర్డ్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ అని పిలుస్తాం. సో రెయిన్ఫాల్ హెవీ ఉంటుంది, 250 to 400 centimeter ఉంటుంది విండ్వర్డ్ సైడ్. వెస్టర్న్ ఘాట్స్ దాటిన తర్వాత రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. దాన్ని రెయిన్ షాడో రీజన్ అంటాము. సో అది మెయిన్ రీజన్. నెక్స్ట్ అనదర్ బ్రాంచ్ ఆఫ్ అరేబియన్ సీ అనేది ముంబై, మహారాష్ట్ర రీజన్ని స్ట్రైక్ అవుతుంది. తర్వాత నర్మదా, తాపీ వ్యాలీ నుంచి సెంట్రల్ పార్ట్కి ఇండియాకి వెళ్ళి చోటనాగూర్ ప్లాటియా రీజన్ అంతా కూడా టచ్ అవుతుంది.
Thereafter they enter the Ganga plains and mingle with Bay of Bengal branch. సో గంగా ప్లెయిన్స్కి వెళ్ళి ఢిల్లీ మన రీజన్లో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్, ఈ అరేబియన్ సీ బ్రాంచ్ మింగిల్ అవుతాయి. సో థర్డ్ బ్రాంచ్ ఆఫ్ దిస్ మాన్సూన్ విండ్ స్ట్రైక్స్ ద సౌరాష్ట్ర పెనిన్సులా. సో గుజరాత్ రీజన్లో చెప్పినట్టుగా గుజరాత్ ఆర్ పెనిన్సులా రీజన్లో టచ్ అవుతుంది. ఇటుగా ఫస్ట్ అరేబియన్ సీ బ్రాంచ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ని తాగుతాయి, ఇక్కడ ఉన్న వెస్టర్న్ ఘాట్స్ని టచ్ అవుతాయి. ఇది ఫస్ట్ బ్రాంచ్. నెక్స్ట్ మహారాష్ట్ర బ్రాంచ్, కొంకన్ బ్రాంచ్, తర్వాత సౌరాష్ట్ర. సో ఇది ఈ సౌరాష్ట్ర బ్రాంచ్, ఈ బ్రాంచ్ ఇక్కడ ఢిల్లీ గంగా ప్లేన్స్ వరకు ఎంటర్ అవుతుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ వెస్ట్ బెంగాల్ నుంచి రీచ్ అయ్యి ఇక్కడ రెండు మింగిల్ అవుతాయి అన్నమాట. రెండు మింగిల్ అయి హిమాలయాస్ దగ్గరికి వెళ్తాయి. పంజాబ్ హర్యానా రీజన్లో అంతా కూడా ఈ బ్రాంచ్ వల్లే వస్తుంది రైన్ఫాల్, సౌరాష్ట్ర బ్రాంచ్ వల్ల. సారీ ఫర్ దాట్. నెక్స్ట్ మాన్సూన్ విండ్స్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్. సో బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ నుంచి మయన్మార్ అరకన్ యమా హిల్స్ టచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నార్త్ ఈస్ట్ బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్కి సబ్ బ్రాంచ్ ఒకటి డివైడ్ అవుతుంది. నార్త్ ఈస్ట్ ఒకటి డివైడ్ అవుతుంది, మయన్మార్కి ఒకటి పోతుంది. సో ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బంగ్లాదేశ్ కూడా ఈవెంట్స్ అనేవి రీచ్ అవుతాయి. సో హిమాలయస్ ఇంక్రీజ్ వల్ల ఇక్కడ కూడా బ్రాంచ్ డివైడ్ అవుతుంది. థర్మల్లో ఈజ్ నార్త్ వెస్ట్ ఇండియా. This one branch moves westward along the Ganga plains, reaching as far as the Punjab plains. The other branch moves up the Brahmaputra valley in the north. So north east India ఒకటి ఇటు స్ప్లిట్ అవుతుంది అన్నమాట. సో ఇది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఇలా వస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మయన్మార్ రీజన్లో అరకాన్ హిల్స్ ఉంటాయి. ఈ హిల్స్ టచ్ అయినప్పుడు ఒకటి మయన్మార్ రీజన్కి వెళ్తుంది. సో ఇది ఇంపార్టెంట్ కాదు మనకి. ఇంకోటి బంగ్లాదేశ్ ఈ రీజన్కి వెళ్తుంది. సో బంగ్లాదేశ్ ఈ రీజన్కి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ సిక్కిం హిమాలయాస్, డార్జిలింగ్ హిమాలయాస్ ఉన్నాయి. సో ఈ హిమాలయాస్ వల్ల మళ్ళీ ఒకటేమో ఇట్లా గంగా ప్లెయిన్కి వెస్ట్ బెంగాల్ మీదుగా వెళ్తుంది, ఇంకోటేమో బ్రహ్మపుత్ర వ్యాలీకి అస్సాం రీజన్స్కి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తుంది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళింది. ఫస్ట్ మేఘాలయలో గారో క్యాసీ జెంచా హిల్స్ టచ్ అవుతుంది కాబట్టి అక్కడ హెవీ రైన్ఫాల్, మైన్స్వరం చిరపుంజిలో హెవీ రైన్ఫాల్ అనేది ఉంటుంది. తర్వాత బ్రహ్మపుత్ర వ్యాలీ అంతా రీజన్ అంతా నార్త్ ఈస్ట్ అంతా కవర్ అవుతుంది. సో నెక్స్ట్ తమిళనాడు రీజన్ అంతా కూడా రెయిన్ షాడో రీజన్. ఇక్కడ రెయిన్ ఎందుకు రాదంటే బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ చూస్తే మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ చూస్తే తమిళనాడు రీజన్ అంతా, ఇది కేరళ, ఇది తమిళనాడు రీజన్, ఇది కేరళ, ఇదంతా తమిళనాడు రీజన్. సో తమిళనాడు రీజన్లో మనకి బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్కి ప్యారలల్గా ఉంటుంది, తమిళనాడుకి ప్యారలల్గా ఉంటుంది బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ కాబట్టి టచ్ అవ్వదు, వర్షం రాదు. ఇంకోటి అరేబియన్ సీ బ్రాంచ్ ఇటు నుంచి వస్తాయి, ఇటు వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ టచ్ అయ్యి ఇక్కడనే హెవీ రైన్ఫాల్ ఉంటుంది. ఇక్కడ లీవార్డ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడంతా కూడా రెయిన్ షాడో రీజన్, లీవార్డ్ రీజన్. సో అందుకే ఇక్కడ రైన్ఫాల్ ఉంటుంది. మరి తమిళనాడుకి ఎప్పుడు వర్షం వస్తుందంటే రిట్రీటింగ్ మాన్సూన్ ద్వారా వస్తుంది. దాన్ని నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాన్సూన్ రైన్ఫాల్ చూస్తే rainfall received from the southwest monsoon is seasonal in character, which occurs between June and September. The monsoon rainfall is largely governed by relief or topography. For instance, the windward side of the Western Ghats registered rainfall over 250 cm. Again, the heavy rainfall in the northeastern states can be attributed to their hills range and the eastern Himalayas. So the monsoon rainfall has declining trend with decreasing distance from the sea. The Kolkata receives 119 cm during the southwest monsoon period. The Patna 105 cm, Allahabad 76 cm and Delhi 56 cm. సో మాన్సూన్ ఈ విధంగా రెయిన్ఫాల్ అనేది ఉంటుంది మేడం. సో మాన్సూన్ రైన్స్ అక్కర్ ఇన్ వెట్ స్పెల్స్ ఆఫ్ ఫ్యూ డేస్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. ద వెట్ స్పెల్స్ ఆర్ ఇంటర్స్ప్రెడ్ విత్ రెయిన్లెస్ ఇంటర్వెల్స్ నోన్ యాజ్ బ్రేక్స్. సో కొన్ని బ్రేక్స్ కూడా వస్తాయి. ఈ బ్రేక్స్ డ్యూ టు సైక్లోనిక్ డిప్రెషన్స్ formed at the head of Bay of Bengal and is crossing the mainland. Besides this frequency and intensity of these depressions, the passage followed by the determines spatial distribution of land. సో ట్రాపికల్ సైక్లోన్స్ వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, బ్రేక్స్ అనేవి ఉంటాయి అన్నమాట రెయిన్ఫాల్లో. సో ద సమ్మర్ రెయిన్ఫాల్ కమ్స్ ఇన్ హెవీ డౌన్ఫాల్ లీడింగ్ టు కన్సిడరబుల్ రన్ ఆఫ్ ఆన్ సాయిల్ ఎరోజన్. మాన్సూన్ ప్లేస్ ఏ పైవటల్ రోల్ ఇన్ అగ్రేరియన్ ఎకానమీ. సో ఇండియా మొత్తం కూడా మాన్సూన్ రెయిన్ఫాల్ పైన హెవీ డిపెండెంట్ అయింది కాబట్టి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మాన్సూన్ రైన్స్. అలాగే ఇట్స్ స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఆల్సో అన్ఈవెన్ విచ్ రేంజెస్ 12 cm to more than 250 cm. The beginning of the rain sometimes is considerably delayed over the whole or part of a country. The rain sometimes end considerably earlier than usual, causing great damage to standing crops and making the sowing of winter crops difficult.
The season of retreating monsoon. The months of October and November are known for retreating monsoons. By the end of September, the southwest monsoon becomes weak as low pressure trough of Ganga plain starts moving southward in the response to the southward march of the sun. సో ద మాన్సూన్ రీచ్ సో సమ్మర్ అయిపోయిన తర్వాత సమ్మర్ కాదు వింటర్ టైంలో అక్టోబర్ నవంబర్లోనూ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర అంటే ఈక్వేటర్ దాటిన తర్వాత ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దగ్గర సన్ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది సౌత్ వర్డ్కి వస్తుంది అనమాట. ఏదైతే గంగా వ్యాలీలో సౌత్ వర్డ్కి వస్తుంది. దీనివల్ల ఏవైతే మాన్సూన్ సౌత్ వెస్ట్ మాన్సూన్ హిమాలయాస్ దగ్గరికి టచ్ అయ్యో అక్కడ నుంచి డీవియేట్ అయిపోయి సౌత్ వర్డ్కి వచ్చేస్తాయి అనమాట. అరేబియన్ సీకి మళ్ళీ రీచ్ అయిపోతాయి. సో దాన్ని రిట్రీటింగ్ మాన్సూన్ అంటాము. It withdraws from Rajasthan, Gujarat, Western Ganga Plain and Central Highlands by the end of the month. By the beginning of October, the low pressure covers northern parts of the Bay of Bengal, and by nearly November, it moves over Karnataka and Tamil Nadu. By the middle of December, the central of low pressure is completely removed from the peninsula. The retreating southwest monsoon season is marked by clear skies and rise in temperature. The land is still moist. సో క్లియర్ స్కైస్ ఉంటాయి, ఎందుకంటే ల్యాండ్ నుంచి వస్తాయి. మీరు ఫస్ట్ గమనించారంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది సీ నుంచి వస్తుంది కాబట్టి సముద్రంలో ఉన్న హీట్కి సముద్రంలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి క్లౌడ్స్ అంతా కూడా వర్షంతో నిండి ఉంటాయి. రెయిన్ఫాల్ అనేది ఉంటుంది అనమాట. క్లౌడ్స్లో వాటర్ ఉంటుంది. అది ఇక్కడ మనం చూస్తే హిమాలయన్ రీజన్స్, పంజాబ్, రాజస్థాన్ ఆ రీజన్స్ నుంచి ఇక్కడ మాన్సూన్స్ రిట్రీట్ అవుతున్నాయి అనమాట మళ్ళీ సీకి. సో ల్యాండ్ నుంచి సీకి వెళ్తుంది. సో ల్యాండ్ నుంచి సీకి వెళ్తుంది కాబట్టి వాటర్ అనేది ఉండదు, కాబట్టి క్లియర్ స్కైస్ ఉంటాయి. అలాగే టెంపరేచర్ రైజ్ ఉంటుంది. ల్యాండ్ ఈజ్ స్టిల్ మాయిస్ట్ ఓవింగ్ టు ద కండిషన్స్ ఆఫ్ హై టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ. ద వెదర్ బికమ్స్ రాదర్ ఆప్రెసివ్. దిస్ ఈస్ కామన్లీ నోన్ యాజ్ అక్టోబర్ హీట్. దాన్ని అక్టోబర్ హీట్ అంటాము. ఇన్ సెకండ్ హాఫ్ ఆఫ్ అక్టోబర్ ద మెర్క్యూరీ బిగిన్స్ టు ఫాల్ ర్యాపిడ్లీ, particularly in North India. The weather in the retreating monsoon is dry in North India but is associated with rain in eastern part of peninsula. Here October and November rainiest months of the year. The widespread rain in this season is associated with the passage of cyclonic depressions which originate over the Andaman Sea and manage to cross the eastern coast of southern peninsula. These tropical cyclones are very destructive. The thickly populated deltas of Godavari, Krishna, Kaveri are their preferred targets. Every year cyclones bring disaster here. A few cyclonic storms also strike the coast of West Bengal, Bangladesh and Myanmar. A bulk of rainfall of the Coromandel coast is derived from these depressions and cyclones. Such cyclonic storms are less frequent in the Arabian Sea. సో ఇలాంటి సైక్లోనిక్ స్టార్మ్స్ అన్నీ అరేబియన్ సీలో కామన్. నెక్స్ట్ ట్రెడిషనల్ ఇండియన్ సీజన్స్ చూస్తే మనకి ఇండియన్ సీజన్ని సిక్స్గా డివైడ్ చేశారన్నమాట, 2 మంత్లీ సీజన్స్గా. సో ఇవి ఈ విధంగా ఉన్నాయి. లైక్ వసంత, గ్రీష్మ, వర్ష, శారద, హేమంత, శిశిర. దీని చైత్ర, వైశాఖ మాసం అని ఈ విధంగా పిలుస్తారన్నమాట. ఇవన్నీ రీజన్స్తో 2 మంత్స్కి 6 సీజన్స్ని డివైడ్ చేస్తారు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ చూస్తే మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ బాగా అర్థమైతే ఎక్కడ హై రైన్ఫాల్ అనేది అర్థమవుతుంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి వెస్టర్న్ ఘాట్స్ టచ్ అవుతాయి కాబట్టి అక్కడ హెవీ రైన్ఫాల్ ఉంటుంది. అలాగే హిమాలయన్ ఏరియాస్లో ఉంటుంది హై రైన్ఫాల్. అలాగే బే ఆఫ్ బెంగాల్ సబ్ బ్రాంచ్ ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందో అది హిమాలయాస్ టచ్ అవుతుంది, గారో, కాశీ, జెంజా హిల్స్, అందుకే అక్కడ మళ్ళీ హెవీ రైన్ఫాల్ ఉంటుంది. అలాగే బ్రహ్మపుత్ర వ్యాలీలో నార్త్ ఈస్ట్లో హెవీ రైన్ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ మీడియం రైన్ఫాల్ చూస్తే అంటే తమిళనాడు, నార్త్ ఈస్ట్, గుజరాత్ పెనిన్సులా, మధ్యప్రదేశ్, నార్దర్న్ గంగా ప్లేన్ ఇవంతా కూడా మీడియం రైన్ఫాల్ ఉంటుంది. ఏరియాస్ ఆఫ్ లోన్ రైన్ఫాల్ వచ్చేసి వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, డెక్కన్ ప్లాట్యూ అంతా కూడా తక్కువ రైన్ఫాల్ ఉంటుంది. ఇన్అడిక్వేట్ రైన్ఫాల్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ పెనిన్సులా ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్ర, లడాక్ రైన్ఫాల్ అనేది బిలో 50 సెంటీమీటర్ ఉంటుంది. స్నోఫాల్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు ద హిమాలయన్ రీజన్. నెక్స్ట్ వేరియబిలిటీ ఆఫ్ రైన్ఫాల్. A characteristic feature of rainfall in India is its variability. The variability of rainfall is computed with the help of following formulas. So, CV అంటే coefficient of variation, standard deviation by mean into 100. The values of coefficient of variation show the change from the mean values of rainfall. The actual rainfall in some places deviate from 20 to 50%. The values of coefficient of variation show variability of rainfall in India. A variability of less than 25% exists on the western coast, western Ghats, northeastern peninsula. So eastern plains of Ganga, northeast India, Uttaranchal, Himachal Pradesh and southwestern part of Jammu and Kashmir. These areas have an annual rainfall of over 100 cm. A variability of over 50% exists in the western part of Rajasthan, northern part of Jammu and Kashmir, and interior parts of the Deccan Plateau. These areas have an annual rainfall of less than 50 cm. సో ఈ ఏరియా అంతా కూడా 50 సెంటీమీటర్ తక్కువ ఉంటుంది.
వెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కూడా 20-50% అంతా వేరియేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మిగతా రీజన్స్ అంతా యాన్యువల్ రైన్ఫాల్ ఆల్మోస్ట్ 50-100 సెంటీమీటర్ ఉంటుంది. నెక్స్ట్ క్లైమాటిక్ రీజన్స్ చూస్తే కొపెన్ క్లైమాటిక్ సిస్టమ్ ఫాలో అవుతాము. హోల్ ఇండియా అంతా కూడా మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేటే ఉంటుంది. మెనీ రీజనల్ వేరియేషన్స్ ఉంటాయి, దాన్ని సబ్ టైప్స్ ఆఫ్ మాన్సూన్ క్లైమేట్ అని. సో దీన్ని టెంపరేచర్, రెయిన్ఫాల్ అండ్ 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ స్కీమ్లో క్లైమాటిక్ క్లాసిఫికేషన్లో దీన్ని కొపెన్ డిస్క్రైబ్ చేశారు కాబట్టి కొపెన్ స్కీమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. సో దాంట్లో చూస్తే ట్రాపికల్ క్లైమేట్స్ వేర్ మీన్ మంత్లీ టెంపరేచర్ త్రూ అవుట్ ద ఇయర్ ఇస్ ఓవర్ 18 degrees సెంటీగ్రేడ్. 18 degrees సెంటీగ్రేడ్ ట్రాపికల్ క్లైమేట్స్. డ్రై క్లైమేట్ అంటే precipitation is very low in comparison to temperature, hence dry. If dryness is less, it is semi-arid. Next, warm temperature climates where mean temperature of the coldest month is between 18 degrees and -3 degrees centigrade. Cool temperature climates where mean temperature of the warmest month is over 10 degrees centigrade and mean temperature of coldest month is under -3 degrees centigrade. Ice climates where mean temperature of the warmest month is under 10 degrees centigrade. Next, winter rainfall by temperate cyclones in North India. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్. సో కొపెన్ యూజ్డ్ లెటర్ సింబల్స్ టు డినైట్ క్లైమాటిక్ టైప్. సో కొపెన్ సింబల్స్ యూజ్ చేశారు అన్నమాట క్లైమాటిక్ టైప్ డిఫైన్ చేయడానికి. సో ఈచ్ టైప్ని మళ్ళీ సబ్ డివైడ్ చేశారు సబ్ టైప్స్గా. సో ఫస్ట్ హీ యూజ్డ్ ఎస్ ఫర్ సెమీ అరిడ్, డబ్ల్యూ ఫర్ అరిడ్, following the small letters to define subtypes. F for sufficient precipitation, M for rain forest despite a dry monsoon, W for a dry season in winter, H అంటే డ్రై అండ్ హాట్, C అంటే less than 4 months with mean temperature over 10 degrees, and G అంటే జాంజిటిక్ ప్లేన్. సో వాటి క్లాసిఫికేషన్ చూస్తే ఏఎండబ్ల్యూ అంటే మాన్సూన్ విత్ షార్ట్ డ్రై సీజన్, ఇది కోస్టల్ ఇండియా సౌత్ ఆఫ్ గోవా అంతా ఉంటుంది. నెక్స్ట్ ఏఎస్ అంటే మాన్సూన్ విత్ డ్రై సమ్మర్, కొరమండల్ కోస్ట్ ఆఫ్ తమిళనాడు రీజన్ అంతా. ఏడబ్ల్యూ అంటే ట్రాపికల్ సవన్నా, మోస్ట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాటివ్ సౌత్ ఆఫ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ బిడబ్ల్యూహెచ్ఎం అంటే సెమీ అరిడ్ స్టెపీ క్లైమేట్, నార్త్ వెస్టర్న్ గుజరాత్, సమ్ పార్ట్స్ ఆఫ్ వెస్టర్న్ రాజస్థాన్ అండ్ పంజాబ్. నెక్స్ట్ బిడబ్ల్యూహెచ్డబ్ల్యూ హాట్ డెజర్ట్, ఎక్స్ట్రీమ్ వెస్టర్న్ రాజస్థాన్. సిడబ్ల్యూజీ మాన్సూన్ విత్ డ్రై వింటర్, గంగా ప్లేన్, ఈస్టర్న్ రాజస్థాన్, నార్థన్ మధ్యప్రదేశ్, మోస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా. డిఎఫ్సి అంటే కోల్డ్ హ్యూమిడ్ వింటర్ విత్ షార్ట్ సమ్మర్, అరుణాచల్ ప్రదేశ్. ఈ అంటే పోలార్ టైప్, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాంచల్. నెక్స్ట్ మాన్సూన్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఇన్ ఇండియా చూస్తే మాన్సూన్ వల్లనే మనకి ఎకనామిక్ లైఫ్ ఉంది. అదేవిధంగా చూస్తే మాన్సూన్ నుంచే మనకి అగ్రికల్చర్ సైకిల్ రివాల్వ్ అవుతుంది. ఇట్ ఈస్ బికాస్ 64% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఫర్ దర్ లైవ్లీహుడ్ అండ్ అగ్రికల్చర్ ఇట్స్ బేస్డ్ ఆన్ సౌత్ వెస్ట్ మాన్సూన్. సో 64% అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యి అగ్రికల్చర్లో మోస్ట్లీ అంతా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ పైన డిపెండ్ అయ్యారు అన్నమాట. ఎక్సెప్ట్ హిమాలయస్, ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ హ్యావ్ టెంపరేచర్ అబౌవ్ థ్రెషోల్డ్ లెవెల్ టు గ్రో ద క్రాప్స్ ప్లాంట్స్ త్రూ అవుట్ ద ఇయర్. సో హిమాలయస్ చాలా క్లైమేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రీజన్లో తప్ప మిగతా రీజన్స్లో అంతా కూడా పంటలు పండించవచ్చు అనమాట. సో రీజనల్ వేరియేషన్స్ ఇన్ మాన్సూన్ క్లైమేట్ హెల్పింగ్ ఇన్ గ్రోయింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్రాప్స్. సో వేరియబిలిటీ ఆఫ్ రైన్ఫాల్ బ్రింగ్స్ డ్రాట్స్ ఆర్ ఫ్లడ్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో రెయిన్ఫాల్ వేరియేషన్స్ వల్ల కొన్ని చోట్ల ఫ్లడ్స్ వస్తాయి, కొన్ని చోట్ల డ్రాట్స్ వస్తాయి. సో అగ్రికల్చర్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఇండియా డిపెండ్స్ వెరీ మచ్ ఆన్ టైమ్లీ అండ్ అడిక్వేట్లీ డిస్ట్రిబ్యూటెడ్ rainfall. If it fails, agriculture is adversely affected, particularly in those regions where means of irrigation are not developed. Sudden monsoon burst creates problem of soil erosion over large areas in India. Next, winter rainfall by temperate cyclones in North India is highly beneficial for rabi crops. Regional climatic variation in India is reflected in the vast variety of food, clothes and house types. Next, global warming. You know that change is the law of nature. Climate has also witnessed change in the past at the global level as well as the local levels. It is changing even now, but the change is imperceptible. A number of geological evidence suggests that once upon a time, large parts of Earth was under ice cover. Now you might have read or heard the debate on global warming. So global warming అంటే అందరికి తెలిసే ఉంటుంది. సో గ్రీన్ హౌస్ గాసెస్ వల్ల టెంపరేచర్ని ట్రాప్ అయ్యి గ్లోబ్ అంతా వార్మ్ అవుతుంది అనమాట. సో అదే గ్లోబల్ వార్మింగ్. లార్జ్ హ్యూమన్ యాక్టివిటీస్, న్యాచురల్ కాజెస్తో పాటు లార్జ్ స్కేల్ ఇండస్ట్రియలైజేషన్, పొల్యూటింగ్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది వస్తుంది. యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వస్తుంది. The temperature of the world is significantly increasing. Carbon dioxide produced by human activities is a major source of concern. So this gas released to the atmosphere in large quantities by burning fossil fuels increasing gradually. సో హ్యూమన్స్ అంతా కూడా CO2 ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు ఫాసిల్ ఫ్యూయల్స్ యూజ్ చేసి. దానివల్ల CO2 హీట్ని ట్రాప్ చేస్తుంది, అందుకే హీట్ ఎక్కువ అవుతుంది, గ్లోబ్ వార్మ్ అవుతుంది. ఇంకా వేరే గ్యాసెస్ లైక్ మీథేన్, CFC, నైట్రస్ ఆక్సైడ్ కూడా ఈ కాన్సన్ట్రేషన్ కూడా అట్మాస్ఫియర్కి కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్గా పనిచేస్తాయి అనమాట. దీస్ గ్యాసెస్ ఆర్ బెటర్ అబ్జర్వర్స్ ఆఫ్ లాంగ్ వేవ్ రేడియేషన్స్ దాన్
కార్బన్ డైఆక్సైడ్. సో మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎన్హాన్సింగ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ CO2 కంటే ఎక్కువ హీట్ని ట్రాప్ చేస్తాయి. So these gases have been contributing to global warming. It is said that due to global warming, the polar ice caps, mountain glaciers would melt and the amount of water in the oceans would increase. So the mean annual surface temperature of the earth in the past 150 years is increased. It is projected that by year 2100 the global temperature will warm about 2 degrees centigrade. ఇప్పుడున్న గ్లోబల్ టెంపరేచర్ కంటే 2 డిగ్రీ సెంటిగ్రేడ్ రైజ్ అవుతుంది 2100 ఇయర్కి. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 2100 ఇయర్లో ఇప్పుడైన టెంపరేచర్ 2% ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ రైజ్ ఇన్ టెంపరేచర్ విల్ అకంపైన్ మెనీ అదర్ చేంజెస్. వన్ ఆఫ్ దిస్ రైజ్ ఇన్ సీ లెవెల్. సో సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, గ్లేషియర్స్ మెల్ట్ అవుతాయి, ఐస్ మెల్ట్స్ అయిపోయి వార్మింగ్ వల్ల సీ లెవెల్ అనేది ఆల్మోస్ట్ 48 సెంటీమీటర్ పెరగవచ్చు. దీనివల్ల కోస్టల్ ఏరియాస్లో ఉన్న కోస్టల్ రీజన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఫ్లడ్డింగ్ అనేది జరిగి అవి సబ్మర్జ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లైమేట్ చేంజ్ వుడ్ ప్రమోట్ ఇన్సెక్ట్ బార్న్ డిసీజ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మలేరియా లాంటి డిసీజెస్ వస్తాయి. క్లైమేట్ బౌండరీస్ చేంజ్ అవుతాయి. అలాగే సమ్ రీజన్స్ వెటర్ అవుతాయి, సమ్ రీజన్స్ డ్రై అవుతాయి. సో అగ్రికల్చర్ ప్యాటర్న్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. హ్యూమన్ పాపులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎకోసిస్టమ్ చేంజ్ వల్ల. సో ఇండియన్ కోస్టల్ సిస్టమ్ సీ లెవెల్ 50 సెంటీమీటర్ రైజ్ అయితే కోస్టల్ ఏరియాస్ సబ్మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి ఇప్పటికీ వెస్టర్న్ కోస్ట్ అంతా సబ్మర్జెంట్ కోస్ట్గా ఉందన్నమాట, సబ్మర్జెంట్ రీజన్గా ఉంది. సో గుజరాత్ రీజన్స్లో మనకి ద్వారకా నగరం బెస్ట్ ఎగ్జాంపుల్ మునిగిపోయింది. సో ఇంకా సీ లెవెల్ రైజ్ అయితే ఇంకా మరిన్ని సిటీస్ మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో ఈ వీడియోతో క్లైమేట్ చాప్టర్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో నేచురల్ వెజిటేషన్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.